ప్రైజ్ ద లార్డ్ అందరికీ గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు నామం పేరిట మీకు శుభములు. ఈరోజు మీతో పంచుకుపోయే అంశం ఏంటిదంటే పాపము, సిన్. పాపం అనగా ఏంటిదండి? ఒక మనుష్యుడు చేసే క్రియనా అంటే కాదండి, ఒక మనుష్యుడు ఉన్న పరిస్థితి. సిన్ ఈజ్ నాట్ అన్ యాక్షన్ ఆఫ్ ఎ మ్యాన్ బట్ ఈజ్ అ కండిషన్ ఆఫ్ ఎ మ్యాన్. అంటే మనం పరిశుద్ధ గ్రంథం నుంచి చూసినట్టయితే రోమిల్ రాసిన పత్రిక 5:19 చూసినట్టయితే ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అందరూ పాపులుగా ఏలాగు చేయబడిరో అలాగుననే ఒక మనుష్యుని విధేయత వలన అందరూ నీతిమంతులుగా చేయబడుదురు. అంటే ఒక మనుష్యుని అవిధేయత మొదటగా చూసినట్టయితే ఆదాము చేసిన అవిధేయత, అంటే ఆదాము చేసిన పాపం వల్ల మనుషులందరికీ పాపం ఎలాగైతే సంభవించిందో ఒక మనుష్యుని విధేయత, అంటే మన యేసుక్రీస్తు ప్రభువు చూపించిన విధేయత వలన శిలువ మరణం బట్టి ఆయన రక్తం ద్వారా మనందరం ఎలా చేయబడ్డామంటే నీతిమంతులుగా చేయబడ్డాం. అంటే మనుషులందరూ పాపం చేయాలని ఎంచుకున్నందుకు పాపులుగా మార్చబడ్డారా అంటే కాదండి. సిన్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్ టు చూస్ బట్ ఇట్ ఈస్ ఎ బర్త్ ప్రాబ్లం. అది ఒక చాయిస్ లాంటిది కాదు, కానీ అది మన పుట్టుకతో వచ్చిన సమస్య. అది మనము రోమిల్ రాసిన పత్రిక చూసినట్టయితే 5:12 ఉంటుంది. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణమును ఈ లోకంలో ఎలాగ ప్రవేశించనో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందుకు వాళ్ళలోకి మరణం సంప్రాప్తమైన ఉంటుంది. అంటే ఏంటిదంటే మనుషులందరికీ ఆదం ద్వారా ఒక వైరస్ లాగా పాపం అనేది ప్రవేశించింది. మనం కాదన్నా కానీ మన శరీరము ఈ లోకానికి పాపానికి ఆకర్షితం అయితేనే ఉంటుంది. ఇట్ అట్రాక్ట్స్ టు సిన్ అండ్ ఇట్ అట్రాక్ట్స్ టు వరల్డ్. సో మనం ఏం చేయాలి అంటే 2 కొరింథీ 5:17 వెళ్తే, కాగా ఎవడైనాను యేసుక్రీస్తు నందున్న ఎడల వాడొక నూతన సృష్టి అగును, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయను. ఈ వాక్యాన్ని చేత పట్టుకుని మనం ఏమనుకోవాలంటే వీఆర్ ఎ న్యూ క్రియేషన్, నాట్ ఎన్ అప్డేటెడ్ క్రియేషన్, నాట్ ఏ ఇంప్రూవ్డ్ క్రియేషన్. వీఆర్ న్యూ క్రియేషన్ అంటే కొత్తగా జన్మించబడ్డాం మనం. అప్పుడు ఏంటిదంటే ఆత్మ అనేది జన్మించబడింది. యేసుక్రీస్తు ఆత్మ ద్వారా మనం నడిపించబడాలి. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడతారు. అంటే మనం యేసుక్రీస్తు ప్రభు వారిని రక్షణ పొందినప్పుడు ఎలా అంగీకరిస్తాము? ఆయనని మన ప్రభువులాగా, ఆయనని మన సొంత రక్షకుడిలాగా అంగీకరిస్తేనే కదంటే రక్షణ మనకు వస్తుంది. యజమానుడు లేదా ప్రభు అంటే ఏంటిదంటే ఆయన చూపించిన బాటలో మనం నడుచుకోవడం, లేకపోతే ఆయన చెప్పిన మాటకి మనం విధేయతగా నడుచుకోవడమే ఆయనని మనం యజమానుడిగా అంగీకరించడం. అంటే రక్షకుడు అంటే ఆయన ఏదో ఒక కార్యం చేసి మనల్ని రక్షించారని అర్థం. అంటే ఆయన ఏం కార్యం చేశారు అంటే ఆయన శిలువలో తన సొంత రక్తాన్ని కార్చి ఆ రక్తంతో మనల్ని కడిగారు. అందుకే మన రక్షణ లేకపోతే నిత్య జీవం అనేది ఉన్నది. అయితే మనం చేయాల్సిన పని ఏంటిదంటే చాలామంది చూస్తూ ఉంటాము, మన క్రియల ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాము, లేకపోతే మన క్రియల ద్వారా మనం పాపంలో ఉన్నాము అని అనుకుంటున్నారు. కానీ కాదండి. మనం ఏం చేయాలంటే ఒకవేళ పాపం చేసి ఉన్నారనుకోండి, అయ్యా ఈ పాపం నేను చేశాను, నా దయతో క్షమించండి, నేను శరీరానుసారంగా నడుచుకున్నాను, నా దయతో క్షమించండి, ఇప్పుడు మీరే నా ప్రభువు అని అంగీకరించమే. అయ్యా మీరు జరిగించండి, నా దయతో క్షమించండి అని క్షమాపణ అడగాలి. లేదు నేను నీతిమంతులుగా తీర్చబడుతున్నాను అంటే అది చాలా తప్పండి. ఎందుకంటే మన క్రియల ద్వారా మనం ఏం చేయలేము, కానీ కేవలం యేసుక్రీస్తు ద్వారానే. ఎందుకంటే అది బర్త్ ప్రాబ్లం, అది పుట్టుకతో వచ్చిన సమస్య. కాబట్టి ఆయన ఒక్కరే మనం పాపం చేయకుండా కాపాడగలుగుతారు. చాలామంది మనం చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ బాప్తిసం తీసుకోవడానికి భయపడుతుంటారు. అమ్మో బాప్తిసం తీసుకున్నాక నేను పాపం చేయకూడదేమో, బాప్తిసం తీసుకున్నాక నేను పాపం చేస్తే నాకు నరకమేమో అని. కానీ అది కాదండి. బాప్తిసం తీసుకున్నప్పుడు మనం యేసుక్రీస్తు ఆత్మ ద్వారా నడిపించబడతాం. ఆయన మనకు సహాయం చేస్తారు పాపం చేయకుండా. మన రోజు ఏం చేయాలి అంటే వాక్యాన్ని మనము ధ్యానించాలి, ప్రార్థన చేయాలి. వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఏమవుతుందంటే మన సొంత ఆలోచనలు కాకుండా మనం వాక్యానుసారంగా వాక్యంలో ఉన్న వాగ్దానాలను మనం చేత పట్టుకుని ఆ వాక్యానుసారంగా నడుచుకుంటాం. ప్రార్థన చేసినప్పుడు ఏంటిదంటే ప్రభు ఆయన నా ద్వారా కాదు మీరే జరిగించడాన్ని ఆయనకు సమర్పించుకోవడం, అది ప్రార్థన వాక్యం. ఆ 2 రెక్కలు ఉన్నట్లయితే క్రైస్తవ జీవితంలో ఎవరు పాపంలో పడిపోకుండా ఉండగలుగుతారు. సో మీ పోరాటం మీరు సొంతంగా పోరాడకండి. మీరు మిమ్మల్ని తగ్గించుకుని యేసుక్రీస్తు ప్రభువారిని మీకు యజమానులాగా లేకపోతే మీ ప్రభువులాగా ఉంచుకున్నప్పుడు పాపాన్ని మీరు ఈజీగా జయిస్తారు. పాపాన్ని జయించి మీకు దేవుడిచ్చిన పిలుపులో మీరు ముందుకు పరిగెట్టాలని ఆశతోనే నేను మీ దగ్గరికి వచ్చాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గ్లోరీ టు గాడ్.